దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిగాని కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కీర్తించారు. ఆయన మరణం అత్యంత విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండదని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి ఎండను వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం వారి కష్ట నష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొడకర్ల మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పూలి గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బండిపల్లి మణిమ్మ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమ్మగాని నాగయ్య గౌడ్, ఎండి సలీం, పన్నీరు వెంకన్న, కమ్మగాని ఆంజనేయులు, ఆకుల నాగరాజు, గదిపక్క ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. అతను ఎన్నో నష్టాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవమానాలకు గురై పార్టీని పట్టుకొని ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఏది ఏమైనా అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కరువు కాటకాలతో కొట్టుబెట్టిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలవది అనుకున్నటువంటి క్రమంలో ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల మన్నను పొందుకుంటూ ప్రజా సమస్యలు తీర్చడం కోసం జెండాలో పెట్టి ప్రతి గ్రామం పల్లె కూడా తిరిగి ప్రజాయాత్రలో అందరి సాధక బాధకాలు తెలిసి ఆ 2004 ఎన్నికల్లో భారీ మేరతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయిన వెంటనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి మొదటి సంతకం పెట్టి ఇరు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మన్ననలు పొందడం జరిగింది. ఎందుకంటే రైతులు అప్పుడు అప్పుల ఊబిలో కూర్చుపోయినటువంటి క్రమంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ఆ రోజు మొట్టమొదటిగా అందరికీ కూడా ఎంతో సంతోషంగా వారిని ఆదుకోవడం జరిగింది. గతంలో పత్తి ప్యాకెట్లు రాజశేఖర రెడ్డి రాకముందుకు లైన్లో నిలబడి వేలు ఖర్చు పెట్టిన క్రమంలో ఒకేసారి 650 రూపాయలకే పత్తి ప్యాకెట్లను ఇచ్చిన వెంటనే ఆ సంవత్సరంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడి రైతులకు కూడా మంచి పంటలు అందించినటువంటి ఆ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. 108 ప్లస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ, అడిగిన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడం, అడిగిన ప్రతి వ్యక్తి కూడా పెన్షన్ ఇవ్వడం, అడిగిన ప్రతి వ్యక్తి కూడా ఇల్లు ఇవ్వడం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతి గుండెల్లో కూడా పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు వారిని స్మరిస్తూ ఆ పుట్టినరోజు వేడుకలను ఘనంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు, పేద ప్రజల పెన్నిధి, ప్రతి పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు గత ప్రభుత్వాలు ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో బాధలు తెలుసుకొని పాదయాత్ర చేసి పాదయాత్ర ద్వారా ప్రతి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్యుత్ ఇచ్చి గత 1200 కోట్ల బకాయిలు మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50-60 రూపాయల పెన్షన్ ఇస్తే పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక విలేజ్ని బట్టి 500 అయితే 500, 600 అయితే 600 మందికి 200 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని మనం గమనించాలి. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇల్లు లేని ఎందరో పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గత బీఆర్ఎస్ పాలనలో గతంలో పార్టీలకు అతీతంగా ఇవ్వకుండా అర్హులైన కొందరికే కొన్ని ఊళ్ళల్లో ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని మనం గమనించాలి. గతంలో చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి బాటలో ఇప్పటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ప్రతి పేదవారికి న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఒక ఆలోచనతోని ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా మన అగ్ర నాయకత్వం కూడా తెలంగాణలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని సూచన మేరకు ప్రియతమ ముఖ్యమంత్రి గత రాజశేఖర రెడ్డి గారి బాటలో ప్రయాణిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నారు.